హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛాలెంజ్. సో ఇవాళ మనం పాస్కల్ సిటిఎఫ్లో ఉన్న వెబ్ ఛాలెంజెస్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే స్టాటిక్ ఫ్లాగ్ ఛాలెంజ్కి వెళ్దాం. సో ఫస్ట్ అయితే వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం క్వశ్చన్ని. ఈ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ క్రియేటెడ్ అ నైస్ ఫ్రంట్ అండ్ హీ సెడ్ వీ డిడ్ంట్ నీడ్ అ బ్యాక్ ఎండ్ టు చెక్ ద ఫ్లాగ్. ఓకే, సో ఇది విత్ వెబ్సైట్. సో ఓకే, ఇక్కడ ఏం టైప్ చేద్దాం? ఓకే, ఫ్లాగ్ టైప్ చేసి గెస్ నొక్కుదాం. ఓకే, రాంగ్ ఫ్లాగ్. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్లూ ఏంటంటే వీ డిడెంట్ నీడ్ అ బ్యాక్ ఎండ్ టు చెక్ ద ఫ్లాగ్. సో మేబీ వాళ్ళు సోర్స్ కోడ్ గురించి చెప్తుండ్రేమో. ఒకసారి సోర్స్ కోడ్కి వచ్చి చూద్దాం, మనకేమైనా దొరకవచ్చు. సో సోర్స్ కోడ్లో ఇక్కడ కిందికి ఇఫ్ ఎల్స్ కండిషన్ కాడికి వస్తే ఇక్కడ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 8 సమ్ బేస్ 64 ఇదంతా. సో మనం ఇదంతా సరే చూద్దాం ఇది ఫ్లాగో కాదో. ఇది ఈక్వల్ టుతో ఎండ్ అవుతుంది కాబట్టి బేస్ 64 అని అర్థం. సో మనం బేస్ 64 డీకోడర్ ఓపెన్ చేసి డీకోడ్ చేయడానికి చూద్దాం అది ఇది ఫ్లాగా కాదా అని. సో డీకోడ్, అది ఫ్లాగే. సో పాస్కల్ సిటిఎఫ్ ఇదంతా వచ్చింది, ఇదంతా కాపీ చేసేసి సరే జస్ట్ చూడడానికి మనం వీరికి వచ్చి ఇక్కడ పెట్టేద్దాం. మన ఫ్లాగ్ ఏదైతే వచ్చిందో పెట్టి గేస్ నొక్కేద్దాం. కరెక్ట్. సో అది ఫస్ట్ ఛాలెంజ్. సో సెకండ్ ఛాలెంజ్కి వద్దాం. ఫస్ట్ అయితే క్లోజ్ చేసి ఓకే. సో సెకండ్ ఛాలెంజ్. ఓకే, సో Elia accidentally logged out of his admin panel. Can you help him to get his access back? ఓకే, సో లింక్ ఓపెన్ చేయగానే మనకి ఒక యూఆర్ఎల్ ఇస్తుంది. ఓకే, మేబీ లాగిన్ పేజ్ కనుక్కుంటా. అండ్ ఆఫ్టర్ లాగింగ్ ఇట్ అండ్ అడ్మిన్ గో హియర్ టు గ్రాప్ ద ఫ్లాగ్. మేబీ లాగింగ్ ఇస్ అడ్మిన్ అంటే మేబీ అడ్మిన్ యూజర్ నేమ్ కావచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ చెప్తుంది కదా గో గో టు లాగిన్ టు చూస్ ద యూజర్ నేమ్ అని. సో అడ్మిన్ యూజర్ నేమ్ కావచ్చు. సో మనం ఫస్ట్ అయితే లాగిన్ చేద్దాం, లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ టెస్ట్ ట్రై చేద్దాం ఏమొస్తుందో. ఓకే, ఏం చూపించట్లే. ఓకే, సో అది మనల్ని అడ్మిన్ ట్రై చేయమంటుంది, టెస్ట్ లెక్క కాకుండా. సో మనం అడ్మిన్ టెస్ట్ పెట్టేద్దాం, దీనికి ట్రై చేద్దాం. ఓకే, కాదు. సో యూజర్ నేమ్ కరెక్టే ఉన్నట్టుంది, మేబీ పాస్వర్డ్ కాదేమో. ఎందుకంటే మనం ఇందాక టెస్ట్ టైప్ చేసినప్పుడేమో అది చూపించలేదు. మళ్ళీ అడ్మిన్తో ట్రై చేయమన్నది. మనం అడ్మిన్తో ట్రై చేసేటప్పుడు అది చూపించలేదు, సేమ్ థింగ్. సో ఇప్పుడు ఒకసారి మేబీ కుకీస్లో ఏమన్నా చేంజెస్ చేయొచ్చేమో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి కిందకి డ్రాగ్ చేస్తాం, యూజర్ వాల్యూ టెస్ట్. సో మేబీ ఈ ఈ టెస్ట్ పాస్వర్డ్ది కావచ్చు, లేకపోతే మనం ఇందాక టైప్ చేసిన యూజర్ నేమ్ది కావచ్చు. యూజర్ నేమ్ ఇందాక టెస్ట్ టైప్ చేసినాం కదా, దాని వాల్యూ కావచ్చు. ఓకే, సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే అడ్మిన్ అని పెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ అది చేసే బదులు మేము ముందు ఇదంతా కాపీ చేసి బ్రూట్ ఫోర్స్ చేద్దాం. హిడెన్ డైరెక్టరీస్ కోసం వెతుకుదాం. ఏమో మనకి ఏమన్నా దొరకొచ్చేమో హిడెన్ డైరెక్టరీస్లో. ఎందుకంటే ఇట్లాంటి సిటిఎఫ్లో కామన్ కదా, హిడెన్ డైరెక్టరీస్లో ఏదో ఒకటి పెట్టడం. మనకి ఏదో ఒకటి robot.txt కానీ ఏదో ఒకటి దొరకవచ్చు. సో ఓకే, ఇక్కడ index.html అంటే ఏం లేదు, మనం డైరెక్ట్ వెబ్సైట్ చూపించింది కదా ఫస్ట్లో, అదే index.html. అండ్ లాగిన్ అంటే ఇది ఈ పేజ్. సో ఇక్కడ /me అని కొత్తగా ఒక డైరెక్టరీ చూపిస్తుంది. ఓకే, సో /me కాడికి వెళ్దాం. ఓకే, సో మనకి వచ్చింది /me కాడికి వెళ్ళినాక ఫ్లాగ్. ఓకే, మేబీ ఒకసారి మరి ఇక్కడ ఈ అడ్మిన్ వాల్యూ చేంజ్ చేసినందుకు వచ్చిందా ఏంటో చూద్దాం. ఒకసారి టెస్ట్ పెట్టేసి మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, సో లాగిన్ యాజ్ అడ్మిన్ ఇఫ్ యూ వాంట్ ఫ్లాగ్. ఓకే, సో ఇక్కడ మనం ఈ వాల్యూ చేంజ్ చేస్తే తప్పించి, అడ్మిన్కి చేంజ్ చేస్తే తప్పించి అది చూపించట్లేదు ఫ్లాగ్. సో అది కథ.
మళ్ళీ పోయింది. ఏం పెట్టినా? ఓ టెస్ట్ పెట్టినాను మళ్ళీ. ఓకే, అడ్మిన్. అదేంది? ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. ఆ, ఇప్పుడు వచ్చింది. ఓకే, సో ఇది ఫ్లాగ్. ఓకే, ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్కి వెళ్దాం. ఏందో నాకు సిస్టమ్ ల్యాగ్ ఉంది. సో థర్డ్ ఛాలెంజ్లో మనకి ఒక ఇచ్చిండ్రు వెబ్సైట్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏదో గ్రూప్ బటన్ ఉంది, నొక్కుదాం. గ్రూప్ ఏ. ఓకే, సో టేబుల్స్ లెక్క ఉన్నాయి మొత్తం ఇవన్నీ ర్యాంకింగ్స్. ఓకే, ఒకసారి వర్క్ సూట్ ఓపెన్ చేద్దాం. ఓ, వాళ్ళు ఓపెన్ చేసి ఉంది ఇందాకది. సో ఆల్రెడీ నేను ఇందాక చేసింది. సో ఓకే, ఫస్ట్ నుంచి చేస్తా ఇది. ఓకే, సో ఫస్ట్ అది వర్క్ సూట్ క్లోజ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తాం. సో ఫస్ట్ అయితే వర్క్ సూట్ ఓపెన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ వర్క్. ఓకే, అది వచ్చేలోపు మనం ఫస్ట్ ఒకసారి సోర్స్ కోడ్ చూద్దాం. సోర్స్ కోడ్లో ఏమో ఉండొచ్చో ఏందో. ఓకే, సో వీడైతే మించట్లే. ఓకే, సరే, ఇదైతే ఓపెన్ అయిందిలే. ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే, సో బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ మొత్తం కాపీ చేసేసి బ్రౌజర్లో పెడదాం. పెట్టి ఎంటర్. సో వెబ్సైట్ ఓపెన్ చేసి మనం హెచ్టిటిపి హిస్టరీకి వెళ్దాం ఫస్ట్. ఓకే, సో ఎట్లా స్టేటస్ కోడ్ 404 కాబట్టి ఇది అవసరం లేదు. స్టేటస్ కోడ్ 200 ఇస్తుంది. సో ఇది చూద్దాం. ఓకే, సో ఇది బ్లాంక్ ఉంది కాబట్టి ఇది ఏం చూపించట్లేదేమో. సో ఒకసారి గ్రూప్ ఏకి వెళ్ళి ఓకే రిఫ్రెష్ చేద్దాం. గ్రూప్ ఏకి వెళ్ళి సో ఇప్పుడు మనకి వచ్చింది పోస్ట్ రిక్వెస్ట్ ఒకటి. ఓకే, గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, సరే, ఒకసారి ఇప్పుడు దీన్ని రిపీటర్కి పంపిద్దాం. ఒకసారి పంపించి సెండ్ నొక్కుదాం. సో డేటా జర్మనీ. సో మనకి టేబుల్ ఏలో, గ్రూప్ ఏలో టేబుల్ ఉంది కదా. సో ఈ టేబుల్లో ఏమేమి డేటా ఉందో అదంతా చూస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఇదంతా కాపీ చేద్దాం. కాపీ చేసి సో ఇదైతే క్లియర్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఏమని? ఓకే, టేబుల్ డాట్ బ్రేక్ అని క్రియేట్ చేద్దాం ఒక ఫైల్. సో దాన్ని ఓపెన్ చేస్తాం. సేవ్ చేసుకొని ఇప్పుడు ఎస్క్యూఎల్ మ్యాప్ అని టూల్ వాడతాం. ఎందుకు? ఈ టేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఈ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా ఎస్క్యూఎల్ డేటాబేస్ లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే మనం సోర్స్ కోడ్కి వెళ్తే ఇదంతా ఏదో ఆగమాగమవుతుంది. సరే, ఇదైతే క్లోజ్ చేస్తాం. వెబ్సైట్ అయితే క్లోజ్ చేస్తాం, దాంతో ఏం అవసరం లేదు మనకి. సో ఓకే, సో సోర్స్ కోడ్కి వెళ్తే మనకి ఇక్కడ లెట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెచ్ మెథడ్ పోస్ట్ ఇదంతా ఏమేమో చూపిస్తుంది కదా. సో మేబీ ఇదంతా ఎస్క్యూఎల్ డేటాబేస్ కావచ్చు. టేబుల్స్ అంతా మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ ఉంటాయి వెబ్సైట్స్లలో. సో అందుకు ఒకసారి ట్రై చేద్దాం ఇది ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వస్తుందా రాదా అని. సో మాన్యువల్గా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేసే బదులు మనం ఎస్క్యూఎల్ మ్యాప్ వాడుతున్నాం ఆటోమేటిక్గా ఇంజెక్ట్ చేయడానికి. ఓకే, సో మనం మన ఫైల్ పెట్టి ఫస్ట్ అయితే చూద్దాం మన వల్నరబిలిటీస్ ఏమన్నా, ఎస్క్యూఎల్ వల్నరబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా లేవా అని. ఓకే, సో వై పెట్టేసేయండి. ఓకే, సో మనకి చూపిస్తుంది ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ పాసిబిలిటీ ఉందని. ఓకే, సో పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఫస్ట్ డేటాబేసెస్ చెక్ చేద్దాం, ఏమైనా డేటాబేసెస్ ఉన్నాయా ఏంటిదని.
సో కొంచెం టైం తీసుకుంటుంది నాకు తెలిసినంత వరకు దీనికి. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. సో సరే, అది వచ్చే లోపల మనము ఈ పారామీటర్స్ ఏందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో పారామీటర్ గ్రూప్ మనకి ఆడ చూపించినట్టు గ్రూప్ ఏ గ్రూప్ సి అయ్యే పారామీటర్స్. సో వెయిట్ చేద్దాం అది వచ్చేదాకా. సో రిట్రీవ్డ్. ఓకే, సో రిట్రీవ్ చేసింది, అది మేబీ ప్రింట్ చేస్తుందేమో కొద్దిసేపట్లో, చూద్దాం. వచ్చింది. సో అవైలబుల్ డేటాబేసెస్ పబ్లిక్ డేటాబేస్ అవైలబుల్ ఉంది. ఓకే, సో మనము ఈ డిబిఎస్ తీసేసి -d అంటే ఈ పబ్లిక్ ఈ డేటాబేసెస్ ది పారామీటర్ -d అంటే పారామీటర్ పెట్టేసి పబ్లిక్ టైప్ చేద్దాం. అంటే మనకి ఆ పబ్లిక్లో ఏమేమి ఉందో అదంతా చూపిస్తుంది. సో పెట్టి ఆ పబ్లిక్ డేటాబేస్లో ఏమైనా టేబుల్స్ ఉన్నాయేమో చెక్ చేద్దాం. సో అందుకు హైఫెన్ టేబుల్స్ పెట్టిన. సో ఏమైనా టేబుల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ టేబుల్ ఆల్రెడీ వచ్చింది. ఓకే, సో ఫ్లాగ్ గ్రూప్స్ అని టేబుల్ ఉంది, ఫ్లాగ్ ఉంది, గ్రూప్ స్టార్ట్స్ ఉంది. మేబీ ఫ్లాగ్లో మనకి ఫ్లాగ్ ఉండొచ్చు, చెక్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ టేబుల్స్ వచ్చింది కాబట్టి టేబుల్ -t పారామీటర్ పెట్టుకొని మన టేబుల్ నేమ్ ఏంటిది ఫ్లాగ్. సో ఫ్లాగ్ టైప్ చేసేసి డంప్ చేద్దాం. ఆ పర్టికులర్ ఫ్లాగ్ టేబుల్లో ఏదేది డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో దీంట్లో కూడా మొత్తం వైఫై పెట్టేసి ఉంది. ఓకే, సో సో ఇది మన ఫ్లాగ్ టేబుల్లోనే ఉంది. సో ఇది కాపీ చేసేసి పేస్ట్ చేసేయండి. సో ఇదే థర్డ్ ఛాలెంజ్. ఇంతే గాయ్స్, ఈ 3 ఛాలెంజెస్ వెబ్ కేటగిరీకి సంబంధించింది అయిపోయినాయి. సో మేబీ నెక్స్ట్ CTF ఏదన్నా చేస్తే దానికి కూడా సొల్యూషన్స్ పెట్టడానికి ట్రై చేస్తాం. సో ఇది నా నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.